నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి రోజు అంటే, అనాలోచనగా మనం పలకకూడదు. ఎప్పుడు మనం ఆలోచనగా పలకకూడదు, అనాలోచనగా మాట్లాడుకుంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం అనాలోచనగా ఉండకూడదు, అనాలోచనగా మనం మాటలు పలకూడదు, మన నోరు తెరవకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలామంది కూడా వారి నోరు అనవసరంగా తెరుస్తారు, అనవసరంగా వారి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇది వాస్తవంగా దేవుని సన్నిధికి వెళుతున్నాం మనం, దేవుని మందిరానికి వెళుతున్నాం మనం. దేవుని సన్నిధిలో ఉన్న పరిస్థితిలో మనం ఎలా ఉండాలంటే, పొరపాటున మన నోరు అనాలోచనతో కూడినటువంటి మాటలు కానీ, చేష్టలు కానీ, క్రియలు కానీ, పరిస్థితులు కానీ దేవుని సన్నిధిలో ఉండకూడదు. అనాలోచనగా మనం మాట్లాడితే పరిస్థితి వాక్యం సెలవిస్తుంది. నీ నోరు దేవుని సన్నిధిలో నువ్వు తెరవాలి అనుకుంటే, దేవుని సన్నిధి నోరు నువ్వు విప్పాలి అనుకుంటే, ఖచ్చితంగా అది దేవుని మందిరంలో కేవలం దేని కొరకు మన నోరు తెరవాలి అని అంటే, దేవుని పాడడానికి మన నోరు తెరవాలి, దేవుని స్తుతించడానికి మన నోరు తెరవాలి, వాక్యము చదవడానికి మన నోరు తెరవాలి, ఆరాధన చేయడానికి మన నోరు తెరవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మన నోరు తెరవాలి. దీని కొరకే దేవుని సన్నిధిలో మన నోరు తెరవాలి. కానీ అనాలోచనంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో మన నోరు తెరవకూడదు. ఎందుకంటే చాలామంది దేవుని మందిరంలో అనాలోచనగా మాట్లాడుతూ ఉంటారు నోరు తెరిస్తే. ఎందుకంటే పిల్లలతో ఆటలాడడం, పిల్లలతో ముచ్చట్లు, కొంతమంది ఫోన్ మాట్లాడడం, అది అనాలోచనగా నోరు తెరవడం దేవుని సన్నిధిలో. చాలామంది దేవుని మందిరానికి వెళుతున్నా, దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో అనాలోచనకరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు, ఎందుకు పనికిరాని మాటలు దేవుని సన్నిధిలో మాట్లాడడానికి వారి నోరు తెరుస్తూ ఉంటారు. అలా తెరిస్తే దేవుడు అన్నారు, జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు అనాలోచనకు నోరు తెరుస్తున్నావేమో అది నీకు శాపం, అది నీకు కీడు, అది దేవుని కోపానికి నువ్వు గురవుతావు అనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. కొంతమంది ఫోన్ వస్తే మరలా ఫోన్ తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పక్క వాళ్ళతో ముచ్చట్లు పెడతా ఉంటారు. అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన ఊసులు, అనవసరమైన సోది అంతా కూడా దేవుని సన్నిధిలో వారు నోరు తెరవడానికి ప్రయత్నం చేస్తారు అనాలోచనంగా. అందుకని వాక్యం చెబుతుంది, జ్ఞాని అయిన సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అనాలోచనగా నీ నోరు తెరవకూడదు, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేది ఉంటే అది దేవుని కనపరచడం మాత్రమే మాట్లాడాలి. పక్క వారితో కూడా మనం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు వచ్చింది దేనికి, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ తలంపుతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ ఉద్దేశం, ఆ తలంపు పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. మనం ఉండేదే 2 గంటలు. ఆ 2 గంటల్లో ఉన్న సమయం కాస్త అనవసరమైన ఆలోచనలకు వెళ్ళి, అనవసరమైన క్రియల్లోనికి వెళ్ళి, అనవసరమైన ఆలోచనలో మనం ఉంటే నువ్వు వచ్చిన విషయం, నువ్వు వచ్చిన ఉద్దేశం కూడా నెరవేర్చబడదు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడు, ప్రతి ఒక్కరము కూడా నీవు అనాలోచనగా నోరు తెరుస్తున్నవేమో జాగ్రత్త. దేవుని సన్నిధానంలో నీ నోరు తెరిచింది అంటే అర్థం నువ్వు స్తుతించడానికే, ప్రార్థించడానికే, ఆరాధించడానికే, వాక్యం చదవడానికే, దేవుని నామాన్ని గణపరచడానికి అయి ఉండాలే. కానీ ఇంక వేరే దేని కొరకు కూడా అనాలోచనంగా దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరవడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే నీ ప్రవర్తన, నీ స్థితి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అలా ఉంటే నువ్వు జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే నీ ప్రవర్తన ఉన్నట్లయితే జాగ్రత్త పడు, అలాగే నీ ఆలోచన ఉంటే జాగ్రత్త పడు. ఎట్టి పరిస్థితుల్లో వేరే విషయాలు కానీ, వేరే మాటలు కానీ, లోకసమైన విషయాలు కానీ, వాటి కొరకు నీ నోరు ఎంత మాత్రమో దేవుని సన్నిధిలో తెరవకూడదు. చాలామంది ఇంటికాడ మాట్లాడుకోరు, దేవుని సన్నిధికి వచ్చాక మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అడుగుతారు మీది ఏం కూర అని, అప్పుడే అడుగుతారు ఈ చీర ఎక్కడ కొన్నావని. అలాంటివి అన్నీ కూడా ఏంటంటే అనాలోచనకరమైన మాటలు, అవి అనాలోచనకరమైనటువంటి ఉద్దేశాలు అవి. అలాగ నోరు తెరిస్తే దేవుని సన్నిధిలో నీకు శాపం, నీకు మేలు కానే కాదు.
కనుక ఒకవేళ దేవుని సన్నిధికి వెళుతూ నువ్వు కూడా అనాలోచనగా ఉంటున్నావేమో, అనాలోచనగా ప్రవర్తిస్తున్నావేమో, అనాలోచనగా మాట్లాడుతున్నావేమో జాగ్రత్త అని ప్రభువు పేరిట ఈరోజు దేవుడు మనకి తన వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళుతున్న మనం అనాలోచన మాటలు మన నోట రానివ్వకుండా, పలకకుండా నువ్వు జాగ్రత్త పడితే ఆ దేవుడే తన సన్నిధిలో ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఈ మాట, అనాలోచనగా నీ నోరు తెరుస్తున్నవేమో, తెరవద్దు. దేవుని సన్ని నోరు తెరిచేది పాడడానికి అయి ఉండాలంతే, ఆయన స్తుతించడానికి అయి ఉండాలి. కానీ వేరే ముచ్చట, వేరే ఉద్దేశం, వేరే ఆలోచన, వేరే తలంపు నీకు ఉండకూడదు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, ఎవరైనా ఇంకా అనాలోచనగా ఉంటున్నారేమో, అనాలోచనగా ప్రవర్తిస్తున్నారేమో, అనాలోచనగా వారి నోరు తెరుస్తున్నారేమో, వారిని క్షమించండి. నీ సన్నిధిలో ప్రభువా, అలాంటి హృదయంతో ఎవ్వరు ఉండకుండా నీ సన్నిధికి ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి వస్తున్నామో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నీ బిడ్డల పట్ల నెరవేర్చి, మా పట్ల నెరవేర్చి సహాయం చేయండి. ఆ విధముగా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి కృప చూపించండి. ఒకవేళ అలాంటి ప్రవర్తన మాలో కనిపించినట్లయితే, ఉన్నట్లయితే దయతో క్షమించి నీ సన్నిధిలో మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ ఎదుట నీ సన్నిధిలో నీ కృపను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.